అహింస మార్గం ద్వారా ఏదైనా సాధించవచ్చని, భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీ నిరూపించారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి తెలిపారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గోదావరిఖని చౌరస్తాలోని గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో జవహర్లాల్ నెహ్రూ గాంధీ మహాత్మునితో కలిసి పనిచేయడం జరిగిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించిందని తెలిపారు. కానీ నేడు కొన్ని విచ్ఛిన్నకర శక్తులు దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే దేశం అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన దానిలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ ఆ రోజు అహింసా పద్ధతిలోనే ఏదైనా సాధించవచ్చు అనే దానికి నిరూపితం. ఆ రోజు మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన సంఘటన ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత విపత్కరమైన పరిస్థితుల్లోనైనా కూడా అహింసా మార్గంలోనే ఈ భారతదేశానికి ఏదైనా సాధించవచ్చు అనేది అనేక సందర్భాల్లో నిరూపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద బడుగు బలహీన వర్గాలకు ఏదైనా చేయగలదు. ఈ దేశాన్ని అత్యున్నత స్థాయిలోకి తీసుకెళ్లేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదవాళ్ళందరినీ ఆదుకోవచ్చు అనేది ఆ రోజు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ కూడా ఆ రోజు ఒక సంయుక్తంగా వీరి ఆధ్వర్యంలో స్వాతంత్రం తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చడమే కాకుండా అనేకమైన విద్యా సంస్థలను నెలకొల్పి ఈరోజు ఐఐటీలు కానీ, లేకపోతే ఎయిమ్స్ లాంటివి కానీ, లేకపోతే యూనివర్సిటీలు కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనత ఏదైతే ఉన్నదో ఆ రోజు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ కూడా ఏదైనా కూడా ఒక ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో వారందరూ ముందుకెళ్ళిన సందర్భం కూడా మనందరం గమనించిన పరిస్థితి. ఈరోజు కొంతమంది కొన్ని పార్టీలు భారతదేశంలో విచ్ఛిన్నకర శక్తులు కూడా ఈరోజు భారతదేశంలో అధికారాన్ని కూడబెట్టుకొని ప్రజలందరినీ కూడా ఇబ్బందులు చేస్తున్న తరుణాన్ని కూడా ప్రజలు గమనించి ఏదైనా కూడా మహాత్మా గాంధీ మార్గంలోనే, ఒక అహింసా మార్గంలోనే, ఒక స్వచ్ఛమైన సత్యమైన మార్గంలోనే పయనించి ఈ దేశ ప్రజలందరికీ కూడా మంచి ఫలాలను అందించాలనేది ఆ రోజు మహాత్మా గాంధీ బోధించిన దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోతుందని తెలియజేస్తూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి మహాత్మా గాంధీ మన దేశానికి సంస్కరించిన మహానాయకుడు. మరి అలాంటి నాయకుడి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ, రాష్ట్ర అభివృద్ధిలో కానీ పాల్పంచుకోవాలని కోరుకుంటూ మరొకసారి మహాత్మా గాంధీ ఉదయరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ ముస్తఫా, సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి, గట్ట రమేష్, నాయని ఓదెలు, ధూళికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248.